విశాఖలోని ఆదాని గంగవరం పోర్టు వద్ద హైటెన్షన్ నెలకొంది. గంగవరం పోర్టును కార్మికులు ముట్టడించారు. పోర్టు ముట్టడికి కార్మికులు పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని పోర్టు గేట్ వద్దకు కార్మికులు చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోర్టు వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం గంగవరం పోర్టు కార్మికులు తలపెట్టిన ముట్టడి, గంగవరం పోర్టు ముట్టడి ఉద్రిక్తకు దారితీస్తుంది. ఈ ఉద్రిక్త నడుమ మొత్తం కూడా కార్మికులు మొత్తం బయట భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకున్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా తోసుకుని రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా లోపలికి చొచ్చుకుపోయేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు అడ్డుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి వెళ్ళి తీరుతామని చెప్తున్నారు. మాపై ఎన్ని కేసులు పెట్టుకున్నా, జైల్లో పెట్టినా మా డిమాండ్లు నెరవేరే వరకు కూడా వెనకం చేసేది లేదని కూడా చెప్తున్నారు. గతంలో కూడా ఇదే గంగవరం పోర్టు దగ్గర అనేక సార్లు ఉద్రిక్త నెలకొనటం, అనేక మంది మృత్యువాత కూడా పట్టడం, ఒకవైపు పొల్యూషన్ ద్వారా మృత్యువాత పట్టడం. ఇప్పుడేమో వన్ టైం సెటిల్మెంట్ చేసినప్పుడు పూర్తిగా ఉద్యోగం పోతుంది, ఉపాధి పోతుంది, వాళ్ళు బతికే మార్గం ఉండదు. వీళ్ళు ఇచ్చే ఆ అమౌంట్తోనే వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ వీళ్ళందరూ కూడా ఆ వన్ టైం సెటిల్మెంట్లో కూడా ఆ వేరు కారణాలు చెప్పి వాళ్ళు రావాల్సిన డబ్బులు రాకుండా కూడా అడ్డుకుంటున్నారు. దీనిపై కూడా తీవ్రంగా వీళ్ళందరూ కూడా వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తుంది. అనేక మంది కార్మికులు భారీగా చేరుకుని పోలీసుల్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళంతా కూడా వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా గతంలో ఒకసారి ఈ విధంగానే గంగవరం పోర్టులో కార్మికులకి పోలీసులకి ఉద్రిక్తత నెలకోవడం, గతంలో కాల్పులు కూడా జరపడం జరిగింది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. కార్మికులు ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. కార్మికులు కూడా తమ న్యాయమైన డిమాండ్లు, సెటిల్మెంట్ అయితేనే, పిఎఫ్ అయితేనే, ఈ పొల్యూషన్ సంబంధించిన సమస్యలు అయితేనే పరిష్కరించాలని కూడా వీరు కోరే పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వీళ్ళు తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. పోలీసులు మరోవైపు అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు కార్మికులు కూడా ఎక్కడ తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. మరి పోలీసులు అడ్డుకుంటారా, కార్మికులు లోపలికి వెళ్తారా అనేది మరి వేచి చూసే పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9, గంగవరం పోర్టు నుంచి.